చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటో డ్రైవర్ల సేవ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల నగదు చెక్కును అందించారు. వికాస్ మర్మాత్ రెస్కో చైర్మన్ ప్రతాప్. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవ పథకానికి నాంది పలికిందని ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆటో డ్రైవర్ల సేవ పథకం లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు నగదును అందించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆటో డ్రైవర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే నమోదు చేసుకున్న 2,90,90,000 మంది డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ఆర్టీసీలో స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ఆటో డ్రైవర్లకి కొంత ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి ఇది మేనిఫెస్టోలో లేకపోయినా కూడా ప్రతి ఒక్కరి బాధని, ఇబ్బందిని నేను గమనిస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచించి 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి, క్యాబ్ వాటికి వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారులే డైరెక్ట్గా ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటూ ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కడా పీడీ గారు అందరం కూడా పాల్గొని ఆ డ్రైవర్లకి అండగా నిలబడబోతున్నామని గర్వంగా తెలియజేస్తాను. 575 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మిస్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకొని లబ్ధి పొందేదానికి అవకాశం కూడా ప్రభుత్వం అలాగే ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. కాబట్టి అందరూ మీ గ్రామ సచివాలయాల్లో, అవసరమైతే ఎంపీడీఓ ఆఫీసులో, అట్లాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, అలాగే కడా ఆఫీసులో ఎక్కడైనా సరే సంప్రదించి ఆటో డ్రైవర్లు అందరూ